ఏమండో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా కోనసీమ రుచులకు స్వాగతం అండి. మరొక కొత్త వంటతో మీ ముందుకొచ్చేసాను. అసలు వంట చేతగాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే వంట చింత చిగురుతో పచ్చి రొయ్యలండి. ఈ చింత చిగురు పచ్చి రొయ్యలు ఎంత అమోఘంగా ఉంటుందో తెలుసా అండి? అసలు వంట చేతగాని వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసుకునేదండి. ఈ సీజన్ అంతా కూడా మనకి చింత చిగురు దొరుకుతుంది కదా! ఈ చింత చిగురుతోటి పచ్చి రొయ్యల కాంబినేషను అబ్బబ్బబ్బా! ఏం రుచిగా ఉంటుందో తెలుసా అండి? ఈ వంట చెయ్యాలి అనంటే నిజంగా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఈ వంట ఎలా చేయాలో మనం వంటలోకెళ్ళిపోదామా? రండి. ఒక పాన్ తీసుకోండి. ఈ పాన్ తీసుకొని, ఈ పాను కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఒక 2 స్పూన్‌ల ఆయిల్ అయితే సరిపోతుందండోయ్! ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, చక్కగా వీటిల్ని ఇలా దోరగా వేయించుకోండి. అవి వేగిన వెంటనే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని, చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, ఆ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోండి. ఏవండో కొంచెం పంచదార వేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి తెలుసా మీకు? ఇందులో చక్కగా ఇలా వేయించేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న టమాటోని ఇలా వేసేసుకోండి. ఇవి మగ్గేంత వరకు కొద్దిగా ఇలాగ తిప్పుకుంటోండి. ఇలా తిప్పిన తర్వాతన మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా అండి? ఇవి మగ్గుతూ ఉన్నప్పటికీ నేను చింత చిగురు తీసుకున్నానండి. ఇదిగో చూడండి చింత చిగురు. చాలా నీట్‌గా బాగు చేసేసుకున్న తర్వాత ఈ చింత చిగురిని మనం కొంచెం నీళ్లు పోసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఈలోపు చింత చిగురు ఉడుకుతూ ఉంటుంది. మనం ఉల్లిపాయలని ఇలా వేయించుకుందాం. చింత చిగురు ఉడకబెడుతున్నానండోయ్! ఈ ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మరీ ఎక్కువ అక్కర్లేదండోయ్! కొద్దిగా చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీ మసాలా అండి. నేను పొడులు వాడట్లేదు. జీలకర్ర, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, కొద్దిగా గసగసాలతోటి నేను పేస్ట్ చేశాను. పేస్ట్‌తో వేసుకున్న మసాలా అయితే చాలా బావుంటుందండి. రోటిని నూరిన మసాలా అయితే ఇంకా అమోఘమండి. నేను పౌడర్‌లు వాడుకోకుండా ఎప్పుడూ కూడా ఇలా గ్రేవీ మసాలా ఎక్కువ వాడతాను. అందుకే కూర చాలా రుచిగా ఉంటోంది. సో, ఇలాగ మసాలా మనకి మొత్తం మగ్గిపోయేంత వరకు ఆయిల్ తేలుతోంది చూసారా పాన్‌లో? ఇలాగా ఇంతసేపు మనం చక్కగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందామండోయ్! పసుపు. అబ్బా! యాంటీ బ్యాక్టీరియల్ కదండీ మనకి. చక్కగా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఈ ఉప్పు కూడా వేసేసిన తర్వాత మనం కొద్దిగా ఒక్కసారి ఇలా తిప్పేసుకోండి. ఈ పసుపు మొత్తం కూర మొత్తానికి పట్టేలాగా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత, ఈ పచ్చి రొయ్యలని నేను బాగు చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నూనెలో ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించేసామండి. అలా మగ్గించుకుని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నీసు వాసన అనేది ఉండదు. కాబట్టి మనం పసుపు, ఉప్పు వేసుకొని నూనెలో కొంతసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న ఈ పచ్చి రొయ్యలని తీసుకొచ్చి మనం ఇందులో ఈ పాన్‌లో వేసేసుకొని తిప్పుకోవాలి. చూడండి చాలా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది గదా! ఇలా మగ్గించిన రొయ్యల్ని తీసుకొచ్చి మనం ఇందులో వేసి, ఈ ఉల్లిపాయల్లో తిప్పిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడగా కారం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం చూసుకోండోయ్! ఆ పచ్చిమిరపకాయలకు తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కారం సరిపడిన తర్వాత ఇది చూడండి ఇలా మొత్తం తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుందాం. కొద్దిగా నీళ్లు పోసుకొని చూడండి ఎక్కువ నీళ్లు పొయ్యక్కర్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చి రొయ్యలు మనకు ఉడికిపోయినాయి కదా! ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. కాబట్టి కొద్దిగానే వాటర్ పోసుకొని, ఈ వాటర్ కొంచెం సేపు బాయిల్ అయ్యేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం. ఇలాగా ఒక 2-5 నిమిషాల మధ్య ఉడికితే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదండీ! చింత చిగురుని ఉడకబెట్టేసుకుందామని. నేను చింత చిగురుని ఉడకబెట్టేసి మెత్తగా పప్పు గుత్తితో రుబ్బేసానండి. దాన్ని ఇందులో వేసేసుకుంటున్నాం. మిక్సీలు పట్టాల్సిన పనుండదండి. చక్కగా మెత్తగా పప్పు గుత్తుతోటి గానీ, గరిటెతో గానీ తిప్పేసుకుంటే మనకి పేస్ట్‌లాగా అయిపోతుంది చింత చిగురు. ఈ చింత చిగురుని మొత్తం కూరంతా పట్టేలాగా ఇలా తిప్పేసుకోండి. చూడండి. ఆ చింత చిగురు వేయంగానే లైట్ గ్రీనిష్ కలర్‌లో ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. 2 నిమిషాలు అయ్యేసరికి ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా చూడండి ఎలా తేలిందో. అంతేనండి. మనకి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం
పోపు వేసుకుందాం. పోపు వేసుకుంటే వచ్చే కమ్మదనం వేరండి. వేరే పాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని ఇందులో మనం పోపు సామాన్లు వేసుకుందాం. కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయల రెమ్మలు, ఈ వెల్లుల్లిపాయల రెమ్మలతో పాటుగా కొద్దిగా జీలకర్ర, ఈ జీలకర్రతో పాటుగా కొద్దిగా ఆవాలు వేసుకొని మనం చక్కగా తిప్పుకుందాం. ఈ పోపు వేగుతూ ఉన్నప్పటికీ ఏంటంటే కొంచెంసేపు వేగనిచ్చి పోపు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగా వేయించుకుందాం. కమ్మదనం వస్తుందండి మనం తాలింపు వేసుకుంటే. కొంతమంది తిరగమోత అంటారు, మనం తాలింపు అంటున్నాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగా మనం వేయించుకోవాలి. ఈ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఫస్టే వేసేయకూడదండోయ్, మాడిపోతాయి. కాబట్టి తర్వాతన ఆయిలు బాగా ఈ పోపు సామాన్లన్నీ వేగిన తర్వాతనే మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా మనం కరివేపాకు ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఈ పోపు వేగింది చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పోపుని వేయించేసుకొని ఈ పోపుని తీసుకెళ్ళి మనం కూరలో వేసేసుకోవాలండి. ఈ కూరలో డైరెక్ట్గా మనం ఈ పోపుని వేసేసుకోవడమే. చూడండి, ఆ పోపు మొత్తాన్ని నేను కూరలో వేసేసాను. అంతేనండి, కూర ఎంత అమోఘంగా రెడీ అయిపోయిందో తెలుసా. ఏంటి మొదలు పెట్టేస్తున్నారా? చింత చిగురుందా? లేదంటే అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి తీసుకోండి, లేదా పొలాల గట్లలో ఉన్న చింత చిగురుని కోసుకొచ్చేసేయండి, చక్కగా చేసేయండి. ఎంతో రుచికరమైన యమ్మీ యమ్మీ చింత చిగురు పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. నోరు ఊరించేస్తోంది. చాలా చాలా బాగుంది. ఇంకెందుకు మరి, స్టార్ట్ చేసేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.